స్తోత్రములు ప్రవక్తలు స్తోత్రం ఎంబడి ఉండేవారు, ఆయన సైన్యానికి ఉండేవారు. కాబట్టి యేసయ్య నీలో ఉండడానికి వచ్చేసిండు. హల్లెలూయా పండుగడిగా ఆ మాట అదే కనబడుతుంది. స్తోత్రం దేవునికి. అపవాది మొదటి పాపం చేస్తాడు, వాడిని చెవులో కట్టాడు, వాడు తాగుకుంటాడు, వాడు తొంభకు తినమంటాడు, వాడు అన్యాయం చేయమంటాడు, వాడు సినిమాలు అంటాడు, సెల్ ఫోన్ దగ్గర ఉంది కనుక సెల్ ఫోన్ వాడుకోమని చెప్తాడు. వాడు అపవాది, వాడు స్తోత్రం, వాడు సాతాను కనుక వాని క్రియలు లయపరచడానికి నా యేసుక్రీస్తు స్తోత్రములు ప్రత్యక్షమైంది. ఎక్కడ తెలుసారా? తొట్టిలో. నాకు ఆ మాట అయినప్పుడు హృదయంలో బాధ. తొట్టిలో ప్రత్యక్షమైండు. చెప్పడ గట్టిగా హల్లెలూయా. నీకు ఇల్లు బాగలేకపోతే ఏమనుకుంటావు? కొంచెం గలీజ్గా ఉంటే శుభ్రం చేసుకుంటావు. కానీ తొట్టిలో ప్రత్యక్షమైన నా యేసయ్య తొట్టిలో పుట్టిండు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, ఈ లోకంలో కలిగేసిన ప్రజలందరూ తప్పిపోతురని చెప్పి నా యేసయ్య అది ఎంచుకున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇకనైనా మనం మాడదాం. ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనకు 3 మాటలు దేవుడు సెలవిచ్చాడు. స్తోత్రం. ఆయనకి ఇష్టంగా మనం ఉంటే ఆయన ఏం చేస్తుందో తెలుసా? మనకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా పండుగడిగా. రెండో మాట మనం చదువుకున్న దేవునికి మన విశ్వాసం లేకుండా స్తోత్రంలో మన దేవుని దగ్గర మన ఇష్టంగా ఉండలేమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. మూడో మాటగా అపవాది మొదటి పాపం చేయిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్తా, వీడు అబద్ధాలు ఆడడానికి మోసం చేయడానికి ట్రైనింగ్ అవసరం లేదు. ఎవరికంటే చిన్నపిల్లలు కూడా ఇంతమంది అంటున్నారు అని అబద్ధం ఆడతాడు. కారణం ఎవరు? చూడండి, బ్లడ్ ఈ రక్తంలో ఉంది ఇన్ఫెక్షన్. మరి ఎక్కడ పోలేదు? యేసయ్య రక్తం మన మీదకి రావాలి. చెప్పర గట్టిగా హల్లెలూయా. అప్పుడు నీ తలంపు మారిపోతుంది. నువ్వు అసలు అన్యాయం చేయవు, ఎవరికి ఏం చెయ్యవు. కారణం ఏంటంటే నీ బ్లడ్ మార్చబడలే. అయ్యా కడుగో యేసయ్యా, నీ పాదాల దగ్గరకు వస్తున్నా. అయ్యా నా కోసం నీవు రక్తం కార్చావు కదా, నా కోసం మరణించావు కదా, నా కోసం శివలో చివరి పడ్డ రక్తం కార్చావు కదా. నీ రక్తం నా హృదయంలో ప్రోక్షించినట్టు కడుగు, శుద్ధీకరించు. నా తలంపును కడుగని ప్రార్థన చేస్తే అన్ని వేస్తున్నా దూరం అయితే. అందుకని ఆమె చెప్పండి. ఆమె